నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ చూసినా ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. అరచేతిలో ప్రపంచం అని ఎవరన్నారో కానీ అది అక్షరాలా నిజం. ఒకప్పుడు మాట్లాడడానికే పరిమితమైన ఫోన్లు ఇప్పుడు అంతర్జాలం శోధించడానికి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సదుపాయాలతో ఇతరులతో తమ అనుభవాలు పంచుకోవడానికి ఓ మాధ్యమంగా మారిపోయాయి. మన దేశంలో ప్రతి 5గురిలో ఒకరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని తేలింది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఎక్కువగా వినియోగించే వాళ్ళు కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వీరిలో మహిళలు కూడా అధికంగా ఉండడం గమనించాల్సిన విషయం. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడ అమృత మాల్లోని శ్రీశామ్ జ్యువెలరీస్కి వచ్చేసింది. మార్కెట్లోకి వచ్చిన 1 గ్రామ్ గోల్డ్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఇవాళ షాపింగ్ సరిగమల్లో 1 గ్రామ్ లో లేటెస్ట్ కలెక్షన్స్ ఏం పరిచయం చేస్తున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో సీజెడ్లో వడ్డానాలు చూపించామండి. వడ్డానాల్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను, పెద్ద సైజులో. ఇంకా ఫర్ బేబీస్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీరు మమ్మీస్ ఏదో వడ్డానాలు వేసుకుంటారో బేబీస్ కూడా అలాంటివి ఇష్టపడతారు. బేబీస్ కోసం మీరు గోల్డ్లో సీజెడ్స్లో చేపి వడ్డానాలు చేపించాలంటే చాలా ఎక్కువ ఖరీదైపోతుంది, ఇంకా రిస్క్ కూడా ఉంటుంది పిల్లలకి గోల్డ్ వడ్డానం వేయడం అంటే. అలాంటప్పుడు సీజెడ్లో బేబీస్లో కూడా చూపించాను. ఫస్ట్ మీకు బేబీస్ వడ్డానంలో చూపిస్తానండి. ఇది చూడండి, సీజెడ్స్ వచ్చేసి మొత్తం అన్ని చుట్టూ సీజెడ్ స్టోన్స్ పెట్టేసాము. సైజ్ కూడా దీంట్లో అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసామండి. ఇది మీకు మినిమం సైజ్ వచ్చేసి మీకు 3-4 ఇయర్స్ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది సైజు. ఇంకా పెద్ద హోల్స్ చాలా ఎక్కువ హోల్స్ పెట్టేసాం చూడండి సైజెస్. సో మీకు అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ డిజైన్ చూపిస్తాను చూడండి. డిజైన్ మొత్తం అన్ని సీజెడ్ స్టోన్స్ ఎక్కువ వాడామండి. మొత్తం ఒక 3 ఫ్లవర్స్ ఒకటి పెట్టేసాము, మధ్యలో కొంచెం కాంట్రాస్ట్ గా రూబీ స్టోన్స్ పెద్ద స్టోన్ పెట్టేసాము, సైడ్ లో గ్రీన్ స్టోన్స్ పెట్టేసాము. ఈ మధ్య సౌత్ సీ పర్ల్స్ కూడా డ్రాప్స్ గోల్డ్ లో మీరు చూసే ఉంటారు. అన్ని హ్యాంగింగ్స్ సెట్స్ కి అన్నిటికీ ఫ్యాషన్ ఉంది. సో ఇప్పుడు వడ్డానంలో కూడా సౌత్ సీ పర్ల్స్ యాడ్ చేసాము. పెద్ద సైజ్ పర్ల్స్ యాడ్ చేసి కింద ఎక్కువ కాకుండా ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారని 5-6 పల్స్ పెట్టేసామండి. ఓకే, మనకి ఎంత రేట్లో దొరుకుతుంది? ఇది ప్రైస్ రేంజ్ సీజర్స్ వచ్చారు కాబట్టి కొంచెం 10,000 రూపీస్ రేంజ్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాం మీకు 6,000 రూపీస్కి వచ్చేస్తుంది. 4,000 మనకి తగ్గిపోతుంది. అవునండి, చాలా చాలా బాగుంది కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి, బేబీస్లోనే ఇది కొంచెం ఇంకా దగ్గరగా నిండుగా స్టోన్స్ పెట్టేసామండి. ఇందులో మీకు గ్యాప్ ఎక్కడ కనిపించదు, దూరం నుంచి చూసినా కూడా మీకు నిండుగా వైట్ స్టోన్స్ మొత్తం కనిపిస్తున్నాయి. ఇందులో రెడ్ గ్రీన్ స్టోన్స్ కూడా కొంచెం ఎక్కువ వాడాము. రూబీ స్టోన్స్ చూడండి, మధ్యలో ఒక పెద్ద రూబీ వచ్చేసింది, ఇక్కడ సైడ్ లో కూడా 4 రూబీస్ పింక్ వచ్చేసాయి, మళ్ళీ గ్రీన్ రూబీ, కింద మొత్తం సోసీ పర్ల్స్ కూడా కొంచెం ఎక్కువ హ్యాంగ్ చేసాము. పిల్లలకి పెడితే ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి 3 ఇయర్స్ బేబీ నుంచి. అవునండి, సేమ్ సైజెస్ ఉంటాయి మీకు. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కస్టమైజ్ చేసుకోవాలి, ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ లో కూడా కావాలంటే కూడా చిన్నది కూడా చేసిస్తామండి. అప్ టు 10 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. ఓకే, సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది సేమ్ ప్రైస్ రేంజ్ అండి, 6,000 రూపీస్ రేంజ్ లో వస్తుంది. అవునండి, ఇంకా సన్నగా మీరు లైట్ వెయిట్ లో చేసినా కూడా 100 to 150 గ్రామ్స్ గోల్డ్ పడుతుందండి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు వేస్టేజ్ లో 25,000 to 30,000 రూపీస్ ప్లస్ మేకింగ్ కలిపి 50,000 రూపీస్ పోతుంది. అదే 50,000 బదులు మీరు ఇలా 5,000 రూపీస్ 6,000 రూపీస్ వడ్డానం పెట్టుకుంటే మీకు సేఫ్టీ కూడా అంత టెన్షన్ ఉంది, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ కి దీనికి పెద్ద అసలు తేడా కూడా లేదు, అసలు ఎవరు కనిపెట్టలేరు కూడా అంత ఈజీగా. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. అండ్ మోర్ ఓవర్ మనకి దగ్గరగా ఇచ్చారు కాబట్టి ఇంకా బాగా లుక్ తెలుస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి, ఇందులో కూడా మీకు నిండుగా మొత్తం అన్ని సీజెడ్ స్టోన్స్ మొత్తం పెట్టేసామండి. సీజెడ్ విత్ రూబీ కాంబినేషన్ సేమ్. ఇది రెడ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది మీకు ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఇంకా మ్యాచింగ్ అన్ని సారీస్, మళ్ళీ ఫ్యాన్సీ సారీస్ మీద కూడా ఇప్పుడు వైట్ స్టోన్ సీజెడ్ ఉంది కాబట్టి మీకు ఫ్యాన్సీ సారీస్ కూడా మ్యాచ్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ట్రెడిషనల్ జనరల్ గా మీరు లక్ష్మీ వడ్డానాలు చూస్తుంటారు, కానీ సీజెడ్ లో ఫస్ట్ టైం మీకు లక్ష్మీ వడ్డానం చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇది లక్ష్మీదేవి క్లియారిటీ చూడండి, మొత్తం కూర్చొని ఉన్నారు. ఇక్కడ కింద ఈ కమలంలో కూడా మొత్తం అన్ని సీజర్ స్టోన్స్ పెట్టేశారు. ఇక్కడ పైన కూడా సీజర్ స్టోన్స్.
ఇక్కడ మొత్తం రూపం నిండుగా క్లియర్గా కనిపించేటట్టు ఇక్కడ మళ్ళీ నెమలిలు 2 నెమలిలు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. కింద వచ్చేసరికి సేమ్ అదే మీకు చైన్ హ్యాంగింగ్స్, బ్యాక్ సైడ్ ప్లేన్ పట్టి ఇచ్చేసారు. అండ్ దానికి దీనికి ఏంటంటే ఇదేమో చాలా నిండుగా దగ్గరగా ఉంది, అదేమో కొంచెం మనకి గ్యాప్ అనేది తెలుస్తుంది. అండ్ డిజైన్ కూడా ఎలా ఉందంటే అచ్చంగా లక్ష్మీదేవి ఆ రూపాన్ని ఎక్కడ చూసినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే అండి, మనకి ఇది ఎంత పడుతుంది? ఇది సేమ్ ప్రైస్ రేంజ్ అండి, 8,000 రూపీస్ రేంజ్ లో వస్తాయి. ఓకే, సో మనకి మన ఇష్టం, అంటే మనకి లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవిది, లేదంటే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోవాలో ఫస్ట్ అర్థం కాదు. మీరు జ్యువెలరీ మ్యాచింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని అలా సెలెక్షన్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో కూడా మీకు లక్ష్మీదేవి రూపాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో 3 లక్ష్మీదేవి రూపాలు కనిపిస్తున్నాయి. ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్ లో పట్టి కనిపిస్తలేదండి, ఇది పట్టి కాకుండా మొత్తం అన్ని స్టోన్స్ తోనే ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. ఇవన్నీ స్టోన్స్ తోనే సెట్టింగ్ చేసాము, నిండుగా మొత్తం ఫుల్ వైట్ సీజర్ స్టోన్స్, మధ్యలో లక్ష్మీదేవి రూపం ఉంది. ఇంకా కింద కూడా సౌత్ సీ పర్ల్స్ హ్యాక్ చేసాము. జనరల్ గా కొంచెం ఫ్యాన్సీ టైప్ వచ్చింది కాబట్టి ఇది పట్టి లేకుండా ఉంది కాబట్టి మీకు పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ చేసేసరికి చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నాయండి. అవునండి, అండ్ మోర్ ఓవర్ ఈ స్టోన్స్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది అండ్ ఆల్సో డిఫరెంట్ గా కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది ప్లెయిన్ వద్దు, మాకు డిఫరెంట్ గా కావాలి, స్టోన్స్ లో అలా కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. పర్టికులర్ మీరు పట్టు చీరలు డార్క్ కలర్ అది కూడా తీసుకున్నారనుకోండి, అలాంటి పట్టు చీరల మీద ఇలా వైట్ స్టోన్స్ నిండుగా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇలాంటివి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఓకే అండి, మనకి ఇది ఎంత పడుతుంది? ఇది 10,000 రూపీస్ రేంజ్ అండి. ఎందుకంటే మనకి వర్క్ అది తెలుస్తుంది, ఆ వర్క్ చేయడానికే మనం పెట్టొచ్చు. అవునండి. అండ్ ఆల్సో మోర్ ఓవర్ స్టోన్స్ కూడా అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఆ లక్ష్మీదేవి రూప్ తయారు చేయడానికి కానీ ఏదైనా వర్త్ 10,000 అంటే. అండ్ మోర్ ఓవర్ మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు ఆఫర్ కాబట్టి ఇంకా మనకి తక్కువ ప్రైస్ లో వస్తుందంటే. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ వడ్డానం చూడండి, ఇది పర్టికులర్గా మీరు చాలా పెద్ద సైజు ఉంది, బ్రాడ్గా ఉంది. పర్టికులర్గా పెళ్లి కూతురు కోసం అనుకోవచ్చు మీరు. ఇది వెడ్డింగ్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. డైమండ్ జ్యువెలరీ ఏదైనా మీరు డిసైడ్ చేసి వేసుకోవాలనుకుంటే అలాంటప్పుడు మీరు మళ్ళీ ఈ డైమండ్స్లో కానీ సీజర్స్లో కానీ ప్యూర్ గోల్డ్లో చేయించుకోవాలంటే మీకు చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే వడ్డానం అనేది మీకు జనరల్గా యూసేజ్లో చాలా తక్కువ వస్తుంది. ఒకేషనల్గా ప్రతి ఒకేషనల్లో మీరు వాడరు కాబట్టి అంత స్పెండ్ చేయడం కంటే ఇలాంటిది మీరు 1 గ్రామ్ గోల్డ్లో చేయించుకుంటే మీకు గోల్డ్కి దీనికి తేడా లేకుండా ఉంటుంది. చూడండి, ఫుల్ స్టోన్స్ ఇందులో వాడాము, సైజెస్ డిఫరెంట్ సైజెస్ స్టోన్స్ సీజర్స్ వాడాము. ఇంకా మార్కీ స్టోన్స్, బగైట్స్ అన్ని స్టోన్స్ వాడేసరికి దీనికి చుట్టూ డిజైన్ కూడా ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. స్టోన్స్ మీరు ఒక్కొక్కసారి మీరు పెద్ద స్టోన్స్ చాలా స్టోన్స్ వాడేసరికి అవి మొత్తం మీకు డిజైన్లో క్లియారిటీ ఉండకుండా బొద్దుగా కనిపిస్తుంటాయి డిజైన్స్. కానీ ఇందులో అలా కాకుండా వాడు చేసే అతను చాలా నీట్గా గ్యాప్లో ఇచ్చేసి మొత్తం అన్ని స్టోన్స్ ఎక్కడ ఏ స్టోన్స్ అమర్చాలో అలా నీట్గా అందంగా చేశారు. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా క్లియర్గా తెలుస్తుంది. మధ్యలో ఒకటి చాలా పెద్ద సైజు ఒక రూబీ స్టోన్స్, చుట్టూ మళ్ళీ వైట్ స్టోన్స్ పెద్ద సైజు, మళ్ళీ ఇక్కడ చిన్న స్టోన్స్, కింద వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్, మొత్తం అంతా చాలా గ్రాండ్గా చేశారండి. సైడ్లో కూడా మీకు చూడండి ఒక షేప్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ షేప్ కూడా డ్రాప్ షేప్, డ్రాప్ లా కాకుండా అడ్డంగా పెట్టేసరికి కొంచెం ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అవును, మీరు చెప్పినట్టు డైమండ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే మ్యాచ్ అయిపోతుంది, అసలు ఎవరు కనిపెట్టలేరు కూడా. అవునండి. ఓకే అండి, ఇది ఎంత పడుతుంది? ఇది 12,000 రూపీస్ రేంజ్ అండి. ఓకే, ఎందుకంటే మనకు ఆ సైజ్ పెద్దగా ఉంది అండ్ స్టోన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు కొంచెం ప్రైస్ పెరుగుతూ ఉంటుందండి. ఇంకా పాలిషింగ్ వస్తే ఇవన్నీ కూడా మేము 3 years వారంటీ గోల్డ్ పాలిషింగ్ చేస్తాము. యూసేజ్ మీరు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు 10 years అయినా కూడా ఇవి మళ్ళీ రీపాలిషింగ్ అవసరం ఉండదండి. ప్రశాంత్ గారు 1 గ్రామ్ గోల్డ్ లో వడ్రానాలో లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. మహిళలు కూడా ఎక్కువగానే సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే యువతులు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారట. ఒక ఇంట్లో ఉండే మహిళలు తీరిక వేళల్లో సెల్ ఫోన్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు టీవీలు చూసేవాళ్ళు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయారు. ఇక పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి స్మార్ట్ ఫోన్ వాడకంలో మెళకువలు బాగానే నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇతరులతో అవసరం వచ్చినప్పుడు మాట్లాడడానికి ఫోన్ వాడేవాళ్ళం, కానీ నేడు అది ఒక విలాస వస్తువుగా మారిపోయింది, హోదాకు ప్రతీక అయిపోయింది. ఇక మహిళలు స్మార్ట్ ఫోన్లలోనే ఆన్లైన్ వస్తువులు కొంటున్నారు. కొత్త కొత్త వీడియో గేమ్స్ రావడంతో వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. స్మార్ట్ ఫోన్లే కాదు, ట్యాబ్లెట్లు వాడుతున్న వారికి అనేక సమస్యలు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం.
మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ పార్వతి గారు. మరి సకులు రాసిన సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఆవిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఎప్పటిలాగా ఈరోజు కూడా మనకు ఒక సఖి లెటర్ రాశారు, మరి చదవమంటారా? చదవండి. ఓకే. నమస్కారం మేడం, నా పేరు అనిత, నేను మెదక్ నుంచి రాస్తున్నాను. మాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడికి 16 సంవత్సరాలు. మా బాబు ఈ మధ్యన ఒక పిటి తప్పు చేశాడు. ఇటీవల కాలంలో చట్టాల మార్పులు అనేవి వచ్చాయి. మరి మా బాబుకి ఏమైనా శిక్ష అనేది పడుతుందా? మాకు భయంగా ఉంది. మాకు బాబుకి చట్టపరమైన సలహాలు ఏమైనా ఇస్తారా అని రాశారు. ఓకే, ఈ సఖి బాధ నాకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ఈ బాల నేరస్తుల చట్టంలో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందనమాట. బహుశా వాళ్ళ అబ్బాయి కూడా కఠినమైన శిక్ష పడుతుందేమని చెప్పేసి భయపడుతున్నారు. కాకుంటే ఒక విషయం ఆ సఖి చెప్పారు, పెట్టి కేసులో ఇరుక్కున్నాడని చెప్పేసి. పెట్టి కేసు అంటే చాలా చిన్న కేసు. ఈ పెట్టి కేసెస్ బుక్ అయినప్పుడు ఆ కేసెస్లో పిల్లలను శిక్షించేటటువంటి అవకాశం లేదు. ఈ బాబు మైనర్ కదా, బహుశా 17 years అని చెప్పి రాసినట్టున్నారు. మైనర్ కాబట్టి అబ్బాయికి శిక్ష పడదు, చిన్న కేసులో ఉన్నాడు కాబట్టి. కాకుంటే ఎలాంటి న్యాయస్థానాల్లో వీళ్ళని విచారిస్తారు, అసలు వీళ్ళ గురించి చట్టం ఏం చెప్తుందని మనము కొంత అవగాహన కలిగించాలంటే, చిన్నపిల్లల గురించి విచారించేటటువంటి చట్టాన్ని, అంటే బాల నేరస్తుల గురించి విచారణ జరిపే చట్టాన్ని బాల నేరస్తుల చట్టము అని చెప్పేసి అన్నారు. ఇది 2000 సంవత్సరంలో తీసుకుని రావడం జరిగింది. 86లో ఒక చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని తీసివేసి ఆ చట్టం ప్రాంతంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. దీనికి మళ్ళా ఈ సంవత్సరమే కొంత అమెండ్మెంట్స్, సవరణ తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది నిర్భయ చట్టం, నిర్భయ గురించి. నిర్భయ కేసులో ఆ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు వాళ్ళలో ఒక నిందితుడు మైనర్కు మరి శిక్షలు పడవు కాబట్టి ఆ అబ్బాయిని జస్ట్ ఒక స్టేట్ హోమ్కు పంపించడం జరిగింది. స్టేట్ హోమ్కు పంపించడం జరిగిన తర్వాత ఇటీవల కాలంలో అబ్బాయి బయటకు వచ్చేసాడు. మరి ప్రజలందరూ కూడా పాపము చాలా ఉవ్వెత్తున ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు, చట్టంలో మార్పులు తీసుకొని రావాలని చెప్పారు. ఎందుకంటే నిర్భయ పైన గ్యాంగ్ రేప్ జరిపినప్పుడు అత్యంత హేయమైన పనులు చేసి అత్యంత తీవ్రంగా అమ్మాయిని హింసించినటువంటి వ్యక్తి ఈ మైనరేనట. అందుకని జనాలు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయ పేరెంట్స్ కూడా పాపము వాళ్ళు కూడా ధర్నా చేశారు, రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నారనమాట. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇతను బాలుడైనప్పటికీ కూడా రేపు, హత్య ఇలాంటి కఠినమైన హేయమైన నేరాలు చేసినప్పుడు వీళ్ళను కూడా ఇక బాల నేరస్తులుగా భావించకుండా వీళ్ళ వయసును తగ్గించాలి అని చెప్పేసి సవరణ తీసుకొని రావడం జరిగింది. కాకుంటే బాల నేరస్తుల చట్టము, జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారము 18 years వయసు ఉండేటటువంటి పిల్లలందరూ కూడా బాలలుగా పరిగణింపబడతారు. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. ఈ పిల్లలు ఏదైనా నేరం చేసినప్పుడు వాళ్ళని సాధారణ న్యాయస్థానాలకు తీసుకొని వెళ్ళి అక్కడ సుదీర్ఘమైన విచారణ జరిపి జైళ్ళకు పంపించేటటువంటి అవకాశం లేకుండా వీళ్ళ పట్ల మానవీయంగా వ్యవహరించాలని చెప్పేసి వీళ్ళకి ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేశారమ్మా. వీళ్ళకి ప్రత్యేకమైన అబ్జర్వేషన్ హోమ్స్, అంటే పరిశీలన గృహాలు, అట్లాగే స్పెషల్ హోమ్స్, ప్రత్యేక గృహాలను కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళకు ఉండేటటువంటి ఆ జువెనైల్ జస్టిస్ బోర్డులో కేసెస్ని విచారిస్తారనమాట. అక్కడ ఎవరు లాయర్లు యూనిఫామ్ వేసుకొని, జడ్జెస్ యూనిఫామ్ వేసుకొని ఉండరు. అందరూ సివిల్ డ్రెస్లో ఉంటారు. చాలా చక్కటి విధానం ఉంటుంది. 4 నెలల లోపల కేసును తేల్చేసేయాలన్నమాట ఈ పసిపిల్లలు ఏదైనా నేరానికి పాల్పడ్డప్పుడు. అట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే, ఒకవేళ ఏదైనా చిన్న చితక నేరాలు చేశారనుకోండి, వాళ్ళు వెంటనే క్షమించి మందలించేసి వదిలి పెడతారు పిల్లల్ని. నార్మల్ కౌన్సిలింగ్, నార్మల్ అనమాట, కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలిపెడతారు. ఇంకా కొంచెం ఎక్కువ నేరం చేశారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వీళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక మిగతా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి ఒక రకమైన హామీని తీసుకొని పంపిస్తారు. అదొక పద్ధతి. అలా కాకుండా ఇంకా కొంచెం పెద్ద నేరం చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా లాభం లేదు వీళ్ళకి కౌన్సిలింగ్, పేరెంట్స్ పనికిరారని చెప్పేసి వాళ్ళను స్పెషల్ హోమ్స్కు పంపిస్తారనమాట. ఆ స్పెషల్ హోమ్స్కు పంపించినా కూడా మ్యాక్సిమం 2 years వరకు స్పెషల్ హోమ్లో ఉంచవచ్చు. ఆ స్పెషల్ హోమ్ అంటే అక్కడ వీళ్ళకి ఏమి కఠినమైన శిక్షలు అవి ఇవి విధించారనమాట. వీళ్ళకు ఒక రకమైన శిక్షణ ఇస్తారు. వీళ్ళకు పరివర్తన వచ్చేటటువంటి కార్యక్రమాలు, అంటే కౌన్సిలింగ్ అనుకోనివ్వండి, మంచి మాటలు చెప్పనివ్వండి, ఒక మంచి డైలీ రొటీన్కి అలవాటు చేయడం అనుకోనివ్వండి, శిక్షణ ఇవ్వడము, చదువు చెప్పించడము, వాళ్ళకి ఏది ఉపాధి కలిగేలాగా ఉపాధి కల్పించేటటువంటి వృత్తి విద్యలు నేర్పించడము, జస్ట్ లైక్ హాస్టల్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో మ్యాక్సిమం 2 years పెడతారు. అంటే వేట్లలో శిక్షణ ఇవ్వాలి, వేట్లలో ఇలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎట్లా మార్చుకోవాలని చెప్పేసి పరిశీలిస్తారు. నిష్ణాతులైన కౌన్సిలర్లు, వార్డెన్స్, మ్యాట్రన్స్ వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. వాళ్ళకి మళ్ళీ 18 years రాగానే మళ్ళీ వాళ్ళని బయటికి పంపించేసేసి జనజీవన స్రవంతులు కలిసేలాగా చేస్తారు. దాన్నే మనం శిక్ష అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. కాకుంటే
మరి ఇలాంటి చిన్నపిల్లలు కూడా అంత పెద్ద నేరం చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని అంత భయంకరంగా ప్రవర్తించాడు కాబట్టి వీళ్ళకి శిక్ష ఉండాలి అని చెప్పినప్పుడు దానికోసమే చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో ఈ అమెండ్మెంట్లో ఈ సంవత్సరం దీని ఆమోదం కూడా రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆమోదించారనమాట. దాంట్లో ఏమని చెప్పారంటే పెద్ద నేరాలు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి నేరాలు పిల్లలు చేసినప్పుడు వీళ్ళను కూడా మామూలు ఖైదీల్లాగే విచారించి మామూలు ఖైదీల్ని జైలుకు పంపిస్తుంటారో అక్కడికి పంపించాలి అని చెప్పేసి వాళ్ళ వయసును మొన్నటిదాకా మనం జువెనైల్ అంటే 18 అని చెప్పుకున్నాం కదా, 18 లోపల వయసు ఉండే వాళ్ళకి శిక్షలు లేవని చెప్పుకున్నాం కదా. ఆ వయసును కొంచెం తగ్గించి 16 నుంచి 18 సంవత్సరాలకు చేశారు. 16, 18 వయస్సు ఉండేటటువంటి పిల్లలు ఇంత భయంకరమైన నేరాలు చేసినప్పుడు వాళ్ళని కూడా మామూలు జైల్స్కే పంపించండి అని చెప్పారు. అంటే జస్ట్ ఈ 3 years వాళ్ళకి, ఈ 3 years ఈ ఏజ్ ఉండేటటువంటి వాళ్ళకి అనమాట. దట్టు మామూలు పెట్టి నేరాలు చేస్తే పంపించమని చెప్పలే. పాప మా సోదరి అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి భయపడదని మనం చెప్తున్నాం, భయం లేదని చెప్తున్నాం మనము. కాబట్టి అట్లా చేసినప్పుడు మాత్రమే పంపించమని చెప్పారు. దాన్ని కూడా మళ్ళీ ఒక సైకాలజిస్ట్ని ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితుల్లో ఈ బాలుడు ఇలాంటి నేరానికి చేశాడు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి ఏదైనా మారేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జైళ్లకు పంపించేలాగా చట్టంలో మార్పు తీసుకుని రావడం జరిగిందనమాట. ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని మనం అనుకుంటున్నాం, అంటే పిల్లల గురించినటువంటి చట్టం అనమాట. కాబట్టి ఆ సఖి భయపడేటటువంటి అవసరం లేదు. పెట్టి కేసు కాబట్టి మందలించి పంపిస్తారు, లేకుంటే పేరెంట్స్ని పిలిపించి మాట్లాడి పంపిస్తారు. కాబట్టి భయపడే అవసరం లేదండి. అంటే 18 years వాళ్ళు చేసే వాళ్ళకి ఏంటి ఈ శిక్షణలు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా. అంటే ఈ 20 years అంటే వాళ్ళకు కూడా ఏంటంటే మెచ్యూర్ టైం, అప్పుడప్పుడే వచ్చే టైం కాబట్టి వాళ్ళు కూడా అనుకోకుండా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా, అంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలా? ఒకటండి, మనకు మన దేశంలో ఉండేటటువంటి చట్టాల్లో అనేక రకాల వయసు గురించి ప్రస్తావన జరిగిందనమాట. బాల కార్మికుల చట్టంలోనేమో 14 సంవత్సరాల పిల్లలతో ఎలాంటి చాకరీ కూడా చేయించకూడదు, చేపిస్తే శిక్ష పడుతుంది అని చెప్పారు. మళ్ళీ మనం ఓటు హక్కు గురించి మనం ఆలోచిస్తే 18 years వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఇంకా వివాహ వయసును ఏ రకంగా నిర్ధారించారండి, అమ్మాయిలకైతే 18 years, అబ్బాయిలకైతే 21 years వివాహ వయసుగా నిర్ధారణ జరిగింది. కాకుంటే మైనర్లు మేజర్లు అని మనం ఆలోచిస్తే 18 సంవత్సరాలు దాటినటువంటి నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మేజర్లుగానే భావించడం జరిగింది. ఎందుకంటే 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకు మానసికంగా శారీరకంగా ఎదుగుదల స్టార్ట్ అవుతుంది, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ వస్తుంది అని చెప్పేసి భావించారు చట్టంలో. కాబట్టి 18 years దాటిన తర్వాత వాళ్ళు ఎలాంటి చిన్న నేరం చేసినా పెద్ద నేరం చేసినా యాజ్ పర్ యాక్ట్ వాళ్ళు జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. నో ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, అంటే మొత్తం జైలుకి శిక్ష నిరూపించబడి నేరం నిరూపించబడితే వాళ్ళు శిక్ష పడి జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కవిత గారు రాసిన సమస్యకి చక్కటి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్. స్మార్ట్ ఫోన్స్లోనే మెయిల్స్ పంపడం, మితిమీరి చాటింగ్ చేయడం, ఆటలు ఆడడం వల్ల మానసిక సమస్యలు, కళ్ల సమస్యలతో పాటు వెన్నుపూసకు సంబంధించిన రోగాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ఎర్రబడ్డం, తలనొప్పి విపరీతంగా రావడం అనేవి సెల్ ఫోన్ అధికంగా వాడే వాళ్లలో కనిపిస్తున్న లక్షణాలని నివేదికలు చెబుతున్నాయి. సగటున ఒక మనిషి రోజుకు 150 సార్లు ఫోన్ను పరీక్షిస్తున్నాడని అధ్యయనాలు సైతం చెప్తున్నాయి. అలాగే కంప్యూటర్ ఎక్కువగా వాడేవారిలో కూడా విజన్ సిండ్రోమ్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఇవి చిన్న చిన్న సమస్యలానే కనిపించవచ్చు, కానీ వీటి వల్ల మానసిక అశాంతి, ఒత్తిడి కలుగుతుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతారు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటికి దూరంగా ఉండొచ్చు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్స్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక రుచికరమైన వంటకాన్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచికరమైన వంటకంతో సిద్ధంగా ఉంది. అదేంటో తెలుసుకునే ముందుగా సోను గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సోను గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వెంకటాపురం నుండి వస్తున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం అయితే జెన్పాక్ లో జాబ్ చేస్తున్నాను, సఖీ టీవీ ప్రోగ్రామ్ కోసమని. మరి ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు నేను ఆలు పాలక్ రైస్ చేసి చూపిస్తాను. ఆలు పాలక్ రైస్. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? షూర్, చెప్పండి. రైస్, ఉడకబెట్టిన ఆలుగడ్డ, ఆయిల్, ఉప్పు, బిర్యానీ ఆకు, పాలకూర, నువ్వులు ఇంకా కొబ్బరి పొడి, జీలకర్ర, దాల్చిని, లవంగం, కొత్తిమీర. ఓకే సోను గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందు మనం బాండీ పెట్టేసుకుందాము. ఓకే.
బాండి పెట్టేసాం కదా. ఇది కొంచెం వేడెక్కిన వెంటనే ఆయిల్ వేసుకున్నాం. ఓకే, కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది కదా. కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి. ఓకే, ముందుగా జీలకర్ర. ఓకే, ఆయిల్ ఇంకొంచెం హీట్ ఎక్కాలా? ఇంకొంచెం. ఓకే, హీట్ అవుతూనే ఉంది కదా. సో జీలకర్ర ఫ్రై అయింది కదా మనకు. నెక్స్ట్ ఏం వేద్దాం? దీంట్లో నేను ఆల్రెడీ పాలకూర ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి కలిపేసి పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాను. సో అది వేసేద్దాం. ఓకే, ఇందులో ఏమేమి వేశారు? పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో అంటే మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఇలాగే పచ్చిగా ఇలా పచ్చిగా వేసేసుకుంటే ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై అయిపోతుంది. దానికంటే ముందర ఆలు వేసేసుకుందాం. ఉడకబెట్టేస్తాం కదా ఆలుగడ్డ, ఇది కొంచెం వేగిన వెంటనే అది వేస్తే దాని పచ్చి వాసన పోతుంది. ఓకే, సో అంటే సాల్ట్ వేసి ఉడికించారా? లేదు, ఉత్తగానే అండి. ఊరికే లాస్ట్ లో దానికి సరిపడా వేస్తే రైస్ ఐటమ్ కదా, సో దానికి సాల్ట్ ఇప్పుడే వేసేస్తే మళ్ళీ లాస్ట్ లో ఇదవుతుంది అని. అవును, అందుకే సో ఫ్రై అయింది కదా మనకు ఆలు, వేసేసుకుందాం. సో ఇప్పుడు పేస్ట్ వేద్దాం. పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసి. సో ఎంత టైం పట్టొచ్చింది ఫ్రై అవ్వడానికి? ఒక 5 minutes పడుతుంది. 5 minutes, ఎందుకంటే దానికి పచ్చివాసన అంతా పోవాలి కదా, లేకపోతే కొంచెం చేదు అనిపిస్తుంది. సో ఫ్రై అయిపోయింది కదా మనకు. ఫ్రై వేద్దాం. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేద్దామా? సాల్ట్ వేసేసుకుందాం. వేయండి. సో మొత్తం సరిపడా వేసారు ఇప్పుడు. నేను మొత్తం రైస్ కి సరిపడా వేసేసాను ఇప్పుడు. ఓకే, సాల్ట్ వేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇప్పుడు? ఇంకా రైస్ అండి. ఇది రైస్ కి ఒక ప్రాసెస్ ఏం లేదు. కొంచెము అన్నం ఏదైతే ఉందో ఇది బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం బిర్యానీ ఆకు ఇంకా లవంగం ఇవి రెండు వేసేసి బాయిల్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి వచ్చేసేస్తుంది. సెపరేట్ గా ఇందులో వేసుకోకుండా ఎక్కువ అన్ని ఒకేసారి ఇందులో వేసుకునే బదులు రైస్ లో వేసుకుంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంటే మనము చేసే ఫ్రైడ్ రైస్ ఇప్పుడు కొంచెం ఘాటుగా మనకు బిర్యానీ ఫ్లేవర్ లో రావాలి కాబట్టి అన్నం ఉడికించేటప్పుడే మనము బిర్యానీ ఆకు లవంగాలు రెండు వేసేసుకుంటే చేసేసుకోవటమే అంతే. సో అలా తయారు చేసిన రైస్ ఉంది, వేస్తారా మరి? వేసేస్తాం. వేసేయండి. సో మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది రైస్. జనరల్ గా రైస్ వండితే మనకు వైట్ కలర్ వైట్ లో ఉంటుంది, కానీ కొంచెం మనకి ఇది బ్రౌనిష్ కలర్ లో వచ్చింది. ఆ మసాలా అంతా కూడా పట్టేసి మనకు బిర్యానీ ఆకు లవంగం. సో ఓకే, మనకు మొత్తం కలిసిపోయింది కదా రైస్ అంతా కూడా. రైస్ అంతా కలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? లాస్ట్ ఇది కొబ్బరి ఇంకా నువ్వులు వేయించేసుకొని పొడి రెడీ చేసేసుకుంటే లాస్ట్ కి పైనుండి వేసేస్తే సరిపోతుంది. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, కొంచెం కమ్మదనం అలా. నువ్వులు కొబ్బరి కలిపి చేసుకున్న పొడి లాస్ట్ లో వేసుకోవాలి. లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి. అయిపోయిందండి. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసాం. ఓకే, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. ఆలు పాలక్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. సోను గారు తయారు చేసిన ఆలు పాలక్ రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. ఆలు పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, పాలకూర, హోల్ గరం మసాలా, నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉప్పు, కొత్తిమీర, ఆలు, రైస్. ఆలు పాలక్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు వేసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉడికించిన ఆలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసి నువ్వులు, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు పాలక్ రైస్ రెడీ. ఆలు పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
సూపర్ గా ఉందండి సోని గారు, అద్భుత రాగం లాగా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా సకులు, సోని గారు తయారు చేసిన ఆలు పాలక్ రైస్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. వినియోగించే సమయంలో స్మార్ట్ ఫోన్ను కంటికి 12 అంగుళాల దూరంలో ఉంచాలి. అలాగే ఫోను కంటికి సమానమైన ఎత్తులో ఉండాలి. చాలామందికి నిద్రపోయే ముందు, ఉదయాన్నే లేచిన తర్వాత స్మార్ట్ ఫోన్ను చూసే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మానుకోవాలి. అసలు గేమ్స్ను సెల్ ఫోన్లో ఆడకూడదు. ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటివి స్మార్ట్ ఫోన్లో, ట్యాబ్లెట్స్లో చూడకూడదు. వీటికి కంప్యూటర్ వినియోగమే మంచిది. స్మార్ట్ ఫోన్ ఒకే విధంగా కూర్చొని వాడడం వల్ల మెడ, కండరాలు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఫోన్ వినియోగించే సమయంలో ఎప్పుడూ శరీరాన్ని ఒకే విధమైన భంగిమలో ఉంచకూడదు. ఇదే అంశం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. చాక్ పీస్లతో, బలపాలతో చక్కటి మందిరాన్ని కట్టేస్తానంటున్నారు భవానీ గారు. మరి ఈ మందిరాన్ని ఎలా కట్టాలో భవానీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి భవానీ గారు. నమస్తే సుజాత గారు. భవానీ గారు, ఈరోజు మీరు మా సకులకి చాక్ పీస్లతో, బల్పాలతో మందిరాన్ని తయారు చేస్తానన్నారు. సో ఏమేం కావాలో చెప్తారా? మిగతా వస్తువులని. బల్పాలు, చాక్ పీస్లు, చాక్, గ్లూ. సో ఈ 4 కదండి. మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, మరి ఎలా తయారు చేస్తారో చెప్తారా? ముందుగా చాక్ పీస్ బల్పాలని ఇట్లా గ్లూతో ఇట్లా అప్లై చేసుకోవాలండి. అంటే మీరు బలపం కదండి, ఇది జనరల్ గా స్లేట్ పెన్సిల్ అంటారు కదండి. ఈ బలపానికి గ్లూ పెడితే అతుక్కుంటుందా? అతుక్కుంటుంది. ఇలా మంచిగా 2 బలపాలని కలిపి ఇట్లా ప్రెస్ చేయాలి గట్టిగా. అతుక్కుంటుందండి ఇది? కొద్దిగా టైం పడుతుందండి, ఎందుకంటే ఇది శుద్ధ కదండి, మామూలుగా మట్టి లాంటిది. సో 2 బలపాలని గ్లూ పెట్టి అతికించేసారండి. అలాగే నైఫ్ తో ఏమన్నా ఇట్లా ఎక్స్ట్రాస్ ఉంటే తీసుకొని మళ్ళీ ఇట్లా ఒకదానికొకటి ఇట్లా అప్లై చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ. రెండింటికి ఇప్పుడు మళ్ళీ మూడోది అటాచ్ చేస్తాం. మూడోది ఇది. ఓకే, కొంచెం గ్లూ ఎక్కువగానే పడుతుందండి. ఆరనికి కూడా కొద్దిగా టైం పడుతుంది, ఒక 20 నిమిషాలు పడుతుంది. మొత్తం ఆరడానికి ఒక 20 మినిట్స్, అంటే ఈ మనం పెట్టిన గ్లూ ఆరడానికి. ఓకే, 3 అతికించారు. ఇలానే ఇట్లా మొత్తం మనము ఎంత అనుకుంటున్నామో అంత సైజులో అతికించుకోవాలి మనము. అంటే ఒక ఈ సైజ్ మందిరం వస్తుందండి, చిన్న సైజ్ మందిరం. పెద్దగా కావాలనుకుంటే పెద్ద కొన్ని ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకోవాలి. మనకి ఇంతే అనుకుంటే ఇంత సైజులో సరిపోతుంది. అంటే ఇలా 4 స్టాండ్ లాగా తయారు చేస్తున్నారు మీరు? ఇట్లానే ఒకదానికొకటి పెట్టుకుంటూ ఇంతవరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఒక ప్లేట్ లాగా తయారు చేసుకోవాలి, స్క్వేర్ షేప్. ఎన్ని పడతాయండి స్క్వేర్ కి? పడతాయి ఇది ఇవన్నీ ఒక 10-15 దాకా పడతాయి. ఓకే భవానీ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 వరకు అతికించాను కదండి. ఈ దీనిపైన నెక్స్ట్ ఏం చేస్తారు? చాక్ పీస్ తోటి ఇలా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని ఇట్లా పెట్టుకోవాలి మేడం. ఇట్లా ఒక 4 స్తంభాలాగా. ఓకే, మనకు మందిరానికి కావాల్సిన ఇట్లా పెట్టుకోనికి ఇట్లా చాక్ పీస్ ని కూడా అతికించాలి. చాక్ పీస్ ని అతికించాలి. ఓ, అంటే ఈ బలపానికి చాక్ పీస్ అతుక్కుంటుందండి. ఓకే, 4 వైపులా 4 స్తంభాల లాగా, అంటే మనకు బేస్ ఒకటి తయారు చేసుకున్నాం కాబట్టి 4 స్తంభాల లాగా తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇలా పెట్టుకోండి. ఓకే, కొద్దిగా టైం పడుతుంది అతుక్కోవడానికి అండి. ఎంత టైం పడుతుంది? ఒక 20 మినిట్స్. 20 మినిట్స్. సో ఇప్పుడు 4 స్తంభాల తర్వాత నెక్స్ట్ పైన ఏం చేస్తారండి? ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలండి. ఓకే, టాప్ కూడా చేసుకోవాలి. సేమ్ కింద ఎలా మనం బేస్ తయారు చేసామో అలాంటి బేసే మళ్ళీ దీని పైన రావాలి, కప్పు లాగా రావాలి.
ఓకే, సో అది చేసుకోవడం మళ్ళీ టైం అదంతా టైం కదండి. అది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి. తర్వాత దీనిపైన చేసుకున్నాక గోపురం పెట్టుకోవాలండి. గోపురం ఎలా తయారు చేస్తారు? గోపురం చాక్ పీసుతోటేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇవి ఇలా స్ప్రెడ్ చేసుకొని అంటించుకున్నామో అలానే పెట్టుకోవాలి చాక్ పీసుతోటి. ఓకే, సో ఒక చాక్ పీస్ కి ఇంకొక చాక్ పీస్ కి మధ్యలో గ్లూ పెట్టేసి అతికించేసుకోవాలి. అతికించడం. ఓకే, అతుక్కుంటుంది కదండి ఇది కూడా ఫాస్ట్ గానే? అతుక్కుంటుంది. ఓకే భవానీ గారు, గోపురం ఎన్ని వరుసలు చేస్తారు అలాగా? ఒక 5 రోస్ చేస్తారు. 5 రోల్స్. ఓకేనండి, మామూలుగా మనం గుడి గోపురాలు ఎలా ఉంటాయంటే పైకి స్టెప్ బై స్టెప్గా ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ మనం గోపురాన్ని చాక్ పీసెస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఒక చాక్ పీస్కి ఇంకొక చాక్ పీస్కి మధ్యన గ్లూ పెట్టేసి గోపురాన్ని తయారు చేసుకుంటున్నాం. సో ఈ గోపురం కూడా ఆల్మోస్ట్ ఒక 5 చాక్ పీస్లు అయితే సరిపోతుంది కదండి ఒక లైన్కి? సరిపోతుంది సుజాత గారు. సో ఇంత అంటే మనం తయారు చేసిన మందిరానికి ఒక 5 అయితే గోపురం తయారైపోతుంది. సో ఫస్ట్ లైన్ రెడీ అయిపోయింది. ఓకే, గోపురానికి కూడా సేమ్ మనం ఈ కింద బేస్ ఎలా తయారు చేసుకున్నామో పైన బేస్ అలాగే పెట్టుకోవాలండి. దానిపైన వేసుకోవడానికి అంటే దానిపైన గోపురం కోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొద్దిగా టైం పడుతుంది ఇది కూడా మేడం ఆరడానికి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ అలా ఎన్ని అంటే 5 స్టెప్స్ దాకా చేస్తానన్నారు కదండి. సో మనం తయారు చేసేద్దాం భవానీ గారు. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదండి గోపురము. సో ఫస్ట్ 5 పెట్టారు, తర్వాత 4 పెట్టారు, 3, 2, 1 మొత్తానికి గోపురం లాగా దాన్ని తయారు చేసేసారు స్టెప్ బై స్టెప్ గా. సో ఇప్పుడు దీన్ని మనం దీనిపైన పెట్టేసుకోవడం అంతే కదండి? పెట్టేస్తారా? టెంపుల్ పైన అలా పెట్టేసుకోవాలి. ఓకే, సో మనం ఎక్స్ట్రా ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఐడియా తోటి మనం ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా మీరు బల్పాలు ఇక్కడ సైడ్ ఇట్లా బేస్మెంట్ లాగా ఇట్లా పెట్టవచ్చు. ఇట్లా చుట్టుపక్కల పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే ఇక క్రియేటివిటీ అండి, మన ఇంట్రెస్ట్. ఇలాంటి ఇది మోడల్ అండి, దీన్ని మోడల్గా తీసుకొని మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మనకి ఇష్టమైనట్టుగా చక్కగా తయారు చేసుకోవచ్చు. మరి తయారు చేసిన టెంపుల్ని చూపిస్తాను సుజాత. ఇలా వస్తుంది. దీంట్లో కూడా కింద చాక్ పీస్లను పెట్టారు స్టాండ్ కోసం. ఒక బేస్ కి చాక్ పీస్లను పెట్టారు, 2 వరుసలు పెట్టారు. 2 వరుసలు మాత్రమే. ఒక హైట్ కొంచెం హైట్ కావాలని హైట్ కోసం అని 2 కింద 2 పెట్టానండి. ఓకే, 2 అడ్డంగా పెట్టి 2 నిలువుగా పెట్టాను. దాని మీద ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నాక మళ్ళీ ఇవి పెట్టి ఇలా పెట్టి గోపురం పెట్టి డెకరేషన్ చేశానండి. సో మామూలుగా ఇక్కడ మీరు ఊరికే ఇందాక అడ్డంగా ఇలా మనం మాట్లాడుకున్నాం కదండి, ఇక్కడ కూడా అడ్డంగా బల్పాలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. మళ్ళీ పైన కూడా మనం బేస్ వేసుకున్నాం కదండి, కింద ఎలా బేస్ వేసామో పైన కూడా దాని మీద కూడా మళ్ళీ బల్పాలు బార్డర్ లైన్ లాగా ఇచ్చారండి. సో దాని వల్ల ఏంటంటే ఒక ఇల్లు లుక్ వచ్చేసింది. స్టాండ్ పెట్టేసి బార్డర్ లైన్ లాగా వేసేసరికి ఇక ఇదంతా కూడా మన ఇంట్రెస్ట్ అండి, మన క్రియేటివిటీ. మన ఇంట్లో మిగిలిన వస్తువులన్నీ కూడా ఉపయోగించేసేయచ్చు. తర్వాత మంచి మందిరంలో మంచి స్వామి గణపతి కూర్చున్నారు. సో అందంగా ఉంది. ఈ పైన ఇది కూడా మన ఇంట్రెస్ట్, అది డెకరేట్ చేసుకోవడం అనేది. ఎనీవే మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ని పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, చూసారు కదా భవానీ గారు తయారు చేసిన మందిరాన్ని. ఎంత ముద్దుగా ఉంది కదండి. అసలు ఇది బలపాలతో తయారు చేశారా, చాక్ పీసులతో తయారు చేశారా అన్నట్టుగా ఉంది. కానీ సూపర్ అండి, ఐడియా మాత్రం చాలా కొత్తగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, నమస్తే. ఇక కంప్యూటర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకే కాదండి, కంప్యూటర్ను అవసరం లేకపోయినా అధికంగా వాడే వాళ్లకు అందుకు సంబంధించిన రోగాలు ఎక్కువగా వస్తున్నాయనేది నిపుణుల మాట. అందుకే కంప్యూటర్ ముందు ఏకధాటిగా ఎక్కువసేపు కూర్చోవద్దు అంటున్నారు. ప్రతి 20 నిమిషాలకు 30 సెకండ్ల విరామం తీసుకోవాలి. అలాగే కంప్యూటర్ తెర కూడా వీలైనంత దగ్గరగా ఉండకపోవడం మేలు. కంప్యూటర్లో, స్మార్ట్ ఫోన్లో లేదా ట్యాబ్లెట్లో అక్షరాలు చదవడం మంచిది కాదు. కాగితాలపై ప్రింట్ తీసుకొని చదవాలి. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కాళ్ళు, కళ్ళు, తల ఒకే విధమైన భంగిమలో ఉంటాయి. అందుకే తగిన కుర్చీని వాడాలి. వీలైనప్పుడు సేద తీరినట్లు శరీరాన్ని వెనక్కు వంచాలి. ముఖ్యంగా స్త్రీలు ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ఎంతో అవసరం.
మహిళల శారీరక నిర్మాణాన్ని బట్టి ఇవి చాలా ముఖ్యమైన సలహాలని చెప్తున్నారు వైద్యులు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.